తోటకు మందు తీసుకోవడానికి వచ్చినాం. లాస్ట్ టైం వాడాము, బాగుంది. ఈసారి కూడా తీసుకోవడానికి వచ్చాము. ఇప్పుడు మొన్ననే పెట్టిన 10 రోజులు అవుతుంది నార్లు పెట్టి. పై ముడత కింది ముడత అనేది లేదు సార్. తోట కూడా బాగా వస్తుంది, తోట కూడా గ్రోతింగ్ మంచిగా వస్తుంది, పెరుగుదల కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 9 డోస్ అయిపోయింది. 9 డోస్ అయిపోయింది. ఇప్పుడు 10-11 డోస్ తీసుకున్నాం. ఇప్పుడు 2 కోత అయిపోయింది. ఎన్ని రోజులు ఒకసారి వాడుతున్నారు? 8 రోజులకు ఒకసారి. మీరు 2 రోజులు తగ్గించి వాడుకోండి. 2 రోజులు 6 రోజులకు. పచ్చిమిరప కదా, పచ్చిమిరప అనేది రేటు ఉండేప్పుడు మనకు కొట్టే మంచిది. ఇప్పుడు రేటు ఉంది, హార్మోన్ రేటు తగ్గిపోతాయి. రేటు ఉండేప్పుడు కొంచెం తగ్గించి వాడితే ఎక్కువ అవుతుంది అనేసి రైతే చెప్పిన. తక్కువ రోజులు పెట్టి వాడిస్తున్నామంటే మన దిగుబడులు ఎక్కువ వస్తుంది రైతే చెప్పిన. అంటే మీరు ఏదైనా 2 ఎకరాలు వాడుకోండి. 2 ఎకరాలు 5 రోజులు ఒకసారి ఇట్లా వాడితే తగ్గి రోజు తగ్గి 30 లీటర్లు దాకా ఇచ్చినప్పుడు 6 లీటర్లు 7 లీటర్లు 8 లీటర్లు ఇచ్చిందా 6 లీటర్లు ఇచ్చిందా ఎకరాకి 6 లీటర్ల వరకు. అంటే ఒక ట్రిప్ టోటల్ 8 లీటర్లు ఇచ్చిందా? 5 సార్లు ఇచ్చిందావు. దానికైనా ఏం చెప్తున్నా అంటే ఇంకా ఒక వారం 10 రోజులు అయితే ఇంకా రేటు తగ్గిపోతాయి. అట్లా తగ్గది లోపల మనకి ఎక్కువ దిగుబడులు తీసి అమ్మేట్టుగా రోజు తగ్గించి వాడి ఎక్కువ కాయలతో పూట అయిపోయాయి కదా. మన మందులు రోజు తగ్గించి వాడితే దాని ఉండాన ఫలితం ఉంది. దిగుబడిలో మన కాయలు కానీ పూతలు కానీ ఎక్కువ వచ్చి కాయలు కాస్తుంది. దాని లోపల రేటు ఉన్నప్పుడు తెప్పి అమ్మేవచ్చు కదా. పోయినసారి ఇక్కడ కొట్టుకోకుండా దానికి మందులు 3 లక్షలు పెట్టుబడి పెట్టింటే 11,000 వచ్చింది. ఊరికే 11,000 ఇచ్చింది. 3 లక్షలు పెట్టుబడి పెట్టింటే ఒక స్ప్రేయింగ్ 16,000 12,000 అత్త కూడా పెట్టేసింది. అక్కడ మందులు అనంతపురంలోనే లోకల్లోనే. ఏంటంటే ఒక కంపెనీకి వెళ్ళాను, అన్నీ తెచ్చినా కూడా ఒక్కడి కూడా పని చేయలేదు. ఎట్లుండేది అట్లే ఉండే 3 లక్షలు అంత నొప్పి తెచ్చాను. దానికి తిన్నా కూడా ఎప్పుడు అంత పెయిన్ ఎక్కువ పడింది చెప్పాలంటే. మందు వచ్చినా కంట్రోల్ రాలేదు. ఎందుకని ఇక్కడ అగ్రిమెంట్ లేక ఇక్కడ అంటే లాస్ట్ లో చూసినాం మేము వీడియో. ఇది అగ్రిమెంట్ టైం ఇచ్చిండే, ఆ టైం కల్లా మేము ఏదో కొద్దిగా సమస్యల వల్ల రాలేకపోయినామా. మళ్ళీ వస్తే ఫోన్ చేసి కనుకుంటే ఇవ్వమండి 1/2 ఎకరాకు కూడా మళ్ళీ ఎత్తా అంటే సర్లే ఏదో తిప్పులు పడదామని 6 తిప్పులు పడితే 1 ఏటికి నెత్తికి వచ్చింది. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు పెట్టింది మిర్చి, డబ్బీ మిర్చి 3 ఎకరాలు. 3 ఎకరాలు పెట్టింటే 3 ఎకరాల్లో కూడా 11,000 వచ్చింది. 80 కేజీలు అయినాయి. ఖర్చు 3 లక్షలు పెట్టుబడి పెట్టింది. 3 లక్షలు పెట్టినా. ఎవరు నమ్మరు, నవ్వుతారు కూడా. అబద్ధాలు చెప్తానులే అన్నీ అంటారు అందరూ. చెప్తే కూడా ఇట్లా బయటికి అది ఎక్స్పీరియన్స్ చేయడానికే తెలుస్తుంది అంతే. అదే మెయిన్ పాయింట్. పోయినసారి కొట్టుకున్నా కూడా ఎంత అర్థమానం అన్నా నాకు 10 లక్షలు పట్టాయండి. దారిమరికి ఇక్కడ వాడింటే అదే నేలే, అదే భూమి. మళ్ళీ అది కూడా వీళ్ళని ఫాలో కాకుండా 10 రోజులకి అట్లా కొట్టుకున్నాం. కొన్నిసార్లు రాలాక అయినా కూడా పాస్ అయిపోయా. ఈసారి వస్తే అది కోలుకోలే దెబ్బ తీసిన. అందువల్ల ముందునే జాగ్రత్త. ఈసారి ఇంకా 42 మాకు అగ్రిమెంట్ కూడా 42 అంత బిరికిన వచ్చినాం. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.